ఈ పోల్చడం అనేది పెనుభూతం అండి. ప్రతి చైల్డ్ స్పెషల్. కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే ఒక పిల్లవాడిని వాళ్ళ సోదరులతో, అన్నలతోని, తమ్ముళ్ళతోని, అక్కలతోని పోలుస్తుంటాం, లేదా బయట చుట్టుపక్కల ఉన్న వాళ్ళ పిల్లలతో పోలుస్తుంటాం, లేదా వాళ్ళ క్లాస్లో ఉన్న విద్యార్థులతో పోలుస్తుంటాం. ఇలా పోల్చడం వల్ల ఇంకా ఆ పిల్లల జీవితం మొత్తంలోనూ ఎటువంటి నకారాత్మకమైనటువంటి ప్రభావాలు పడే అవకాశం ఉంది. సూరారెడ్డి గారు వివరించండి. మనకి ఈ పోల్చడం అనేది ఎన్నో తరాల నుంచి వచ్చేస్తుంది. నా లైఫ్లో కూడా నేను ఎక్కువ కంపారిజన్ అనేది నేను చిన్నప్పటి నుంచి నా తోటి స్టూడెంట్స్ తోటి ఎక్కువ చేసుకునేవాడిని అనమాట. ఎప్పుడు కూడా వాళ్ళు నాకన్నా బెటర్ అవుతారేమో, వాళ్ళని ఇంకా నాకన్నా బెటర్గా ఉన్న వాళ్ళని నేను ఎలాగ రీచ్ అవ్వాలి, లేకపోతే నాకన్నా కింద ఉన్న వాళ్ళు నా స్టేజ్కి వచ్చేస్తారు, ఇలా కంపారిజన్ ఎక్కువ చేసుకునేవాడిని అనమాట. నాలో చిన్నప్పుడు పడిన గాయాలు నన్ను అలా కంపేర్ చేసేలాగా కంపారిజన్ ఆ మైండ్ సెట్ అనేది తీసుకువచ్చింది. ఈ క్రమంలోనే నేను డిప్రెషన్ కూడా వెళ్ళడం జరిగింది టీనేజ్లో. అయితే ఎప్పుడైతే నేను ఈ మెడిటేషన్ పాత్లోకి వచ్చానో, మరీ ముఖ్యంగా న్యూటన్ గారిని కలిసి ఇన్నర్ చైల్డ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ అనేది చేశానో, నా లోపల ఉన్న ఆ వెలితిని నేను మార్చుకుని నా యూనిక్నెస్ని నేను గుర్తించగలిగాను అనమాట. ఇందాక చెప్పాను కదండి, ప్రతి చైల్డ్ కూడా వాళ్ళ యూనిక్నెస్ని గుర్తించే ఒక ప్రతిబింబం కోసం చూస్తారనమాట పుట్టిన తర్వాత. ఆ యూనిక్నెస్ గుర్తించే ప్రతిబింబం ఎప్పుడైతే వాళ్ళు దొరకలేదో వాళ్ళ ఎసెన్స్ని వాళ్ళు కోల్పోయి బయట వస్తువులతోటో లేకపోతే బయట వాళ్ళతోటో కంపేర్ చేసుకుని వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకోవాలనుకుంటారనమాట. సో అది ఏం చేస్తుంది కంపారిజన్ అంటే, మనలో ఉన్న ఆ సహజత్వాన్ని, మనలో ఉన్న ఆ యొక్క యునీక్నెస్ని చంపేసి మనలో ఎన్నో నెగిటివ్ మానసికంగా కానీ లేకపోతే డిసీజెస్ కానీ ఎన్నో మనకి నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ మన లైఫ్లో తీసుకొస్తుంది అనమాట. ఉదాహరణకి ప్రతి పిల్లవాడిలోనూ కూడా అద్భుతమైన యునిక్ క్వాలిటీస్ ఉంటాయి. అది మనం గుర్తించాలి. దానికి ఎంతో పేషెన్స్ కావాలి, దానికి ఎంతో సమయం పెట్టాలి. అందుకే ఇందాక మనం అవసరాల గురించి చెప్పుకున్నాం. మనకి సచిన్ టెండూల్కర్ని కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని, ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ కనుక వేరే వాళ్ళు ఆ చదువు బాగా వచ్చిన వాళ్ళతో కంపేర్ చేస్తే మనకి క్రికెట్లో ఒక గొప్ప కోహినూర్ వజ్రం మిస్ అయ్యేవాళ్ళం. అలాగే ఒక రోజా పువ్వుకి ఒక మల్లె పువ్వుకి కంపారిజన్ మనం చేయలేం. దేని ప్రత్యేకత అదే. కాబట్టి ప్రతి పిల్లవాడిని కూడా, ప్రతి పాపని కూడా మనం వాళ్ళని ఉన్నట్లుగా అంగీకరించడం అనేది వాళ్ళకి మనం ఇచ్చే గొప్ప గిఫ్ట్. థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా చెప్పారు సూరారెడ్డి సార్. ఇక్కడ ఐ వాంట్ టు యాడ్ వన్ పాయింట్. ఆల్బర్ట్ ఐన్స్టీన్ మన ఒక గొప్ప సైంటిస్ట్గానే తెలుసు. ఆయన అద్భుతమైన ఫిలసాఫర్, ఒక గ్రేట్ స్పిరిచువల్ సైంటిస్ట్. ఆయన ఏమంటారంటే, ఒక పక్షిని ఈదే గుణం మీద మనము చూసినప్పుడు దాన్ని బెటర్గా మనం దానిలో ఉన్న గుణాన్ని మనం గుర్తించిన వాళ్ళు అవుతాం. ఒక పక్షిని ఎగిరే గుణం మీద మనం జడ్జి చేసామనుకోండి, కంపేర్ చేసామనుకోండి, ఆ పక్షి ఎప్పటికీ ఎగరలేదు. పైగా తను ఉన్న ఈదే గుణాన్ని కూడా తను తక్కువగా అనుకునే ఉండొచ్చు. ఒక చేప ఎప్పటికీ ఎగరలేదు, దాన్ని మనం ఎగిరే గుణం మీద జడ్జి చేయలేం. అలాగే కంపారిజన్, ఆ పిల్లవాడిని ఆ పిల్లవాడితో కంపేర్ చేయాలి. గత ఎగ్జామ్స్లో ఒక 40% వచ్చింది అంటే నువ్వు ఒక 60%కి రీచ్ అయ్యావు అనేదాన్ని, ఆ 20% నువ్వు సాధించావు అని అన్నప్పుడు మిగతా 40% తనకు చాలా సునాయాసంగా చేరుకోగలుగుతాడు. అదే పక్క ఒక 100% వచ్చిన చైల్డ్తో మనం పోల్చినప్పుడు తన సెల్ఫ్ వర్త్ని చాలా లోగా ఫీల్ అవుతాడు. తనలో ఉన్న ఆ 20% మార్పుని మనం ఏదైతే కంపేర్ చేసి నువ్వు 40 నుంచి 60%కి వచ్చావు అన్నప్పుడు వాళ్ళు దాన్ని ఒక పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్గా తీసుకొని ఎదగడానికి ఉంటుంది. సో కంపారిజను వాళ్ళతోనే, నిన్నటి కన్నా ఈ రోజు నువ్వు చాలా బెటర్ అయ్యావు, ఒక 6 months బిఫోర్కి ఇప్పటికి నీలో చాలా మార్పు ఉంది అనే ప్రగతి వాళ్ళతో పోల్చినప్పుడు చాలా అద్భుతంగా వాళ్ళు ఎదుగుతారు. థ్యాంక్ యూ సూరారెడ్డి గారు అండ్ మహేశ్వరి గారు. ఎస్ సార్. పేరెంట్స్ ఎందుకు కంపేర్ చేస్తున్నారు అని మనం ఆలోచించి చూస్తే, కంపారిజన్ అనేది ఎప్పుడు ఫియర్ బేస్డ్. పేరెంట్స్కి లోతుగా భయం ఉంటుందన్నమాట. నా పిల్లవాడు ప్రయోజకుడు అవుతాడా అవడా, ఈ భయం వలన ఏదో విధంగా వాడిని ప్రయోజకుడిని చేయాలి అంటే కంపేర్ చేస్తే వాడు ఇంకా బెటర్ అవుతాడు, ఒక కొలమానం ఉంటుంది అనే ఉద్దేశంతో చేస్తారు. సో లోతుగా పేరెంట్స్ యొక్క ఫియర్
వలన వాళ్ళు కంపేర్ చేస్తున్నారు. ఎప్పుడైతే ఫియర్ బేస్డ్ పేరెంటింగ్ జరుగుతుందో అక్కడ ట్రస్ట్ అనేది ఉండదు. పిల్లవాడిని మనము నమ్మాలి. ఒక పిల్లవాడు ఒక విత్తనం లాంటివాడు. ఆ విత్తనంలో సారం అంతా ఉంటుంది. ఆ సారానికి అనుగుణంగానే మొక్క అనేది వస్తుంది. మనం మొక్కను తయారు చేయం, విత్తనంలోంచి మొక్క అదే పుడుతుంది. విత్తనంలో ఆ మొక్కకు సంబంధించిన విజ్డమ్ అంతా ఉంది, బ్లూ ప్రింట్ అంతా ఉంది. అలానే ప్రతి బిడ్డలోని ఒక బ్లూ ప్రింట్ ఉంటుందన్నమాట. వాళ్ళ లైఫ్ పర్పస్ ఏంటి, వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఏం కావాలనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు, ఏ విధంగా వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకోవాలనుకుంటున్నారు ఆ పర్పస్ని, దానికి సంబంధించిన బ్లూ ప్రింట్ ఉంటుంది. ఇది పేరెంట్స్ అవేర్గా లేకపోతే దాన్ని గుర్తించలేరు. అవేర్గా ఉండే పేరెంట్స్, కాన్షియస్గా ఉండే పేరెంట్స్, మెడిటేటర్స్ అయిన పేరెంట్స్ ఖచ్చితంగా అది గుర్తించగలుగుతారు. అప్పుడు వాళ్ళు ఫియర్ అనే దాన్ని వాళ్ళ మీద ప్రొజెక్ట్ చేయరన్నమాట. ట్రస్ట్ అనేది వస్తుంది. జాన్ హోల్ట్ అనే ఒక గొప్ప ఎడ్యుకేషనిస్ట్, ఆయన ఏం చెప్పారంటే, పిల్లల్ని పేరెంట్స్ ట్రస్ట్ చేయలేరు, చాలా కష్టమైన పని. ఎందుకు అంటే పేరెంట్స్ వాళ్ళని వాళ్ళు ట్రస్ట్ చేయలేకపోతున్నారు కనుక. ఎప్పుడైతే మనల్ని మనం ట్రస్ట్ చేస్తామో, మనల్ని మనం నమ్ముతామో, మనపై మనకి విశ్వాసం ఉంటుందో అప్పుడే పిల్లల్ని నమ్మగలుగుతాము అని చెప్పారు. సో అందుకనే పేరెంటింగ్ అనేది అంతర్శుద్ధి అని పవన్ గారు చెప్పారు. పేరెంటింగ్ అనేది ఒక స్పిరిచువల్ ప్రాసెస్, అది ఒక ఆధ్యాత్మిక ప్రక్రియ అన్నమాట. మనల్ని మనం ఎప్పుడు శుద్ధి చేసుకునే విధంగా చేస్తుంది, మనల్ని తీర్చిదిద్దుతుంది. పిల్లల ద్వారా మనమే తీర్చిదిద్దబడతాము పేరెంటింగ్ ద్వారా.